వెల్కమ్ టు శ్రీ రేవతీస్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఉసిరికాయ నువ్వుల నిల్వ పచ్చడి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది, ఎందుకంటే ఉసిరికాయలో అన్నింటికంటే విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. నువ్వుల్లో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కారపొడితో కాకుండా ఇలా కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఉసిరికాయ నువ్వుల నిల్వ పచ్చడికి కావలసినవి: ఉసిరికాయలు, నువ్వుల పొడి, పచ్చిమిర్చి, నిమ్మకాయ, ఉప్పు, ఆవాలు, మెంతులు పొడి చేసుకొని వేయించుకొని పొడి చేసుకున్నది పొడి, వెల్లుల్లి దెబ్బలు, ఆవాలు, జీలకర్ర, పసుపు. ఇప్పుడు గిన్నె పెట్టుకొని నూనె పోసుకొని వేడి చేసుకున్నాను. ఉసిరికాయల్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకుందాం. అన్నింటినీ ఇలా నూనెలో వేసుకొని మగ్గించుకోవాలి. మొత్తం డీప్ ఫ్రై చేయకుండా ఆవిరితోనే మగ్గేలా చూసుకోవాలి. అప్పుడు ఉసిరికాయ ముద్ద చాలా మెత్తగా బాగుంటుంది. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉసిరికాయ ముక్క మెత్తబడేదాకా వేయించుకోవాలి. మొత్తం ఉసిరికాయలు ఆవిరికే ఉడికిపోవాలి. అప్పుడు మెత్తగా ఉంటుంది ముక్క. ఉడికిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఉడికిపోయిందో చూద్దాం. ఒక కాయం తీసుకొని ఇక్కడ పెట్టుకొని ఇలా ప్రెస్ చేస్తే ఇలా ముక్కలుగా రావాలి. అప్పుడు ఉడికిపోయినట్టు. తర్వాత తాలింపు కోసం గిన్నె పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకుంటాను. తాలింపు కోసం ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకున్నాను. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర చిటపట్లాడుతుంది. ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత వెల్లుల్లి తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం. ఆవాలు వేగిపోయాయి. వెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి అన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత పసుపు, ఉప్పు, ఆవాల పొడి, మెంతి పొడి అన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేగుతుంది. పచ్చిమిర్చి బాగా ఫ్రై కావాలి. బాగా కలుపుకోవాలి. ఫ్రై అయ్యే వరకు. నేను పచ్చడి కోసం పల్లి నూనె తీసుకున్నాను. ఇప్పుడు పసుపు వేసుకున్నాను. పచ్చిమిర్చి వేగిపోయింది. ఉప్పు వేస్తున్నాను. తర్వాత ఆవాలు, మెంతులు పొడి చేసుకున్నది ఇవి కలిపిన తర్వాత నువ్వుల పొడి వేద్దాం. ఇప్పుడు నువ్వుల పొడి వేస్తున్నాను. నువ్వుల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఉసిరికాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉసిరికాయలని వేద్దాం. ఉసిరికాయలు వేసి బాగా కలపాలి. కలిపిన పచ్చడిలో నిమ్మరసం వేయాలి. కొద్దిగా చల్లగైన తర్వాత నిమ్మరసం వేయాలి. నిమ్మరసం వేస్తే ఉసిరికాయ
నువ్వుల పచ్చడి రెడీ. ఐదు 500 గ్రాముల ఉసిరికాయ, 200 గ్రాముల పచ్చిమిర్చి, 200 గ్రాముల నువ్వులు, 50 గ్రాముల ఉప్పు, 2 స్పూన్ల ఆవాలు, మెంతుల పొడి, పల్లి నూనె 100 గ్రాములు 150 గ్రాముల వరకు ఉంటుంది. ఇవన్నీ తీసుకున్నాను. ఇది అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా పచ్చిమిర్చితో ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.